హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాయానాల. ఈరోజు టేస్టీగా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ 1 kg క్యారెట్ని తీసుకున్నాను. వాటిని పీల్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఈ బౌల్లో క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని ఈ క్యారెట్ పీసెస్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి క్యారెట్ పీసెస్ని కలిపి ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. పీస్ని ప్రెస్ చేసినట్లయితే మెత్తగా అయినట్లయితే వాటర్ని తీసేసి ఫిల్టర్ చేసుకొని పక్కన ఈ బాయిల్ చేసిన పీసెస్ని పెట్టుకోవాలి. తర్వాత కావలసినవి ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్న బాయిల్ చేసుకున్న క్యారెట్ పీసెస్, కట్ చేసుకున్న 2 ఆనియన్స్, తర్వాత కొంచెం కరివేపాకు, 2 మిర్చీలు, తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు. తర్వాత స్టవ్ను వెలిగించుకొని ఒక బాండిని పెట్టుకొని 2 స్పూన్స్ పెద్దవి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ని వేసుకోవాలి. తర్వాత ఒలిచిన వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్ పీసెస్ని వేసుకొని పోపు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పోపు వేగాలి. వేగిన తర్వాత చిన్న స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోపుని కలుపుకోవాలి. పోపుని కొద్దిసేపు ఆనియన్ పీసెస్ కింద ఉడికేలా ఇప్పుడు కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం వేగినట్లయితే ఆనియన్ పీసెస్ ఉడుకుతాయి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని పోపు మొత్తం కలుపుకోవాలి. క్యారెట్స్ని బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ వస్తాయి ఫిల్టర్ చేస్తాం కాబట్టి. అయితే ఆ వాటర్ని చారులోకి, సాంబార్లోకి, రసంలోకి యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ని కట్ చేసుకొని బాయిల్ చేయకుండా కూడా మనము క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు. అయితే టైము ఎక్కువగా పడుతుందని అయితే ఇలా చేశాను. మనకు ఫాస్ట్గా వంట కావాలనుకున్నప్పుడు ఇలా బాయిల్ చేసుకున్నట్లయితే క్యారెట్ ఫ్రై ఈజీగా తొందరగా అవుతుంది. అయితే మనకు వేరే పనులు ఉన్నప్పుడు ఆ పని కూడా చేసుకోవచ్చు ఈ క్యారెట్స్ని బాయిల్ చేసుకుంటూ. అయితే కలుపుకున్న తర్వాత పోపుని ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి పీసెస్ కాబట్టి. అయితే కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మాకైతే ఈ స్పైసెస్ సరిపోయాయి. మీకు సాల్టు, కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మీడియంగా అయితే ఈ మెజర్మెంట్ సరిపోయింది. మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ ఫ్రైని చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగే కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రైని మొత్తం కలుపుకోవాలి.
కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి క్యారెట్ ఫ్రైని. ఎందుకంటే స్పైసెస్ వేసాం కాబట్టి కాసేపు వేగనివ్వాలి ఫ్రైని. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ ఫ్రై వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది. ఈ క్యారెట్ ఫ్రై పిల్లలకి చాలా ఇష్టం, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలైతే వీక్లీ 3 times 2 times చేయమంటారు. అయితే ఈ విధంగా టేస్టీగా హెల్తీగా క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి వీడియోలో చూపించినట్లు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. క్యారెట్స్ని కర్రీ చేసిన దానికంటే ఫ్రై అయితే చాలా ఇష్టపడతారు. ఫ్రై కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. టేస్టీ రెసిపీ, హెల్తీ రెసిపీ. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇది క్యారెట్ ఫ్రై చపాతీల్లోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇదే విధంగా ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.